ఏంటబ్బా కారు ఆగిపోయింది రోడ్డు మధ్యలో ఏదైనా హెల్ప్ చేద్దాం అని చెప్పి దగ్గరికి పోయేసరికి సుర్రు వెళ్ళిపోయింది కారు నా పక్క నుంచి ఒక్కసారిగా ఉన్నట్టుండి మళ్ళీ స్లో అయ్యాడు కదా ఓవర్టేక్ చేద్దాం అని పక్కకి వెళ్ళగానే మళ్ళీ ఉన్నట్టుండి సుర్రు వెళ్ళిపోయింది ఒక్కసారిగా ఎక్కడికో అది ఎవడబ్బా ఈ వింత మనిషి అని చెప్పి అలా కారు పక్క నుంచి పోయినప్పుడు అర్థమైంది దాని లోపల ఉన్న ఒక వ్యక్తి కాదు మహాశక్తి. లక్కీగా ఆంటీని ఓవర్టేక్ చేయలేదు కాబట్టి సరిపోయింది. ఓవర్టేక్ గాని చేస్తుంటే బండి మీద ఉండాల్సింది ఆంటీ కారు కింద కర్ష అయిపోయి ఉండేవాడిని. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర డ్రోన్ ఉంది కదా, ఈ డ్రోన్ ని మా నాయనమ్మ దగ్గరికి పంపిస్తాను. ఆమె రియాక్షన్స్ చూడండి. డ్రోన్ చూడంగానే ఫస్ట్ భయపడద్దు అనుకున్నా, బింది పట్టుకొని లేచింది, రాళ్ళ కోసం ఎతికింది దాన్ని కొట్టడానికి. ఇంకో క్రేజీ థింగ్ అయితే చూపిస్తాను. 70 years బ్యాక్ ఇక్కడైతే ఒక ఇల్లు కట్టుకున్నారు అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం అయితే ఊరు వెళ్ళబోతున్నాం అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎచ్చులు ఎందుకు షూస్ మళ్ళీ వేసుకోలేవా, వీడియో తీస్తాను వేసుకోవాలని అడుగుతారేమో, టైం లేదనమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది. మా టీమ్ లీడర్ సచ్చినోడు ఇప్పుడు వదిలేడు అనమాట. మీటింగ్ ఇప్పుడు దాకా మీటింగ్లో ఉంది, మీటింగ్ ఉందని చెప్పాడు. తీరా అయిపోయిన తర్వాత ఏమో మీటింగ్ లేదని చెప్పాడు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మనం ఊరికి. డ్రోన్ ప్రాంకులు అంతా ఎవర్రీడా డ్రోన్ ప్రాంకులు కూడా ప్లాన్ చేస్తాను అనమాట. డ్రోన్ తీసుకెళ్తున్నాం మన విలేజర్స్ మీద డ్రోన్ పంపించి ప్రాంక్ కూడా చేద్దాం. క్రేజీ ఉంటుంది వీడియో చూడండి. అండ్ అప్పుడైతేనా మొత్తం ఫోన్తో రికార్డ్ చేసాం. ఇప్పుడు హెచ్చులు కదా, ఇది ఇన్స్టా 360 కెమెరాలు అన్ని పట్టుకొని పోవాలా. స్కూటీలు అయితే హెల్మెట్ మనం అయితే వెళ్తున్నాం అనమాట. డ్రోన్ అయితే మన కాదు, సంజయ్ బ్రో దగ్గరికి వెళ్ళి డ్రోన్ తీసుకొని వెళ్ళాలి. మన డ్రోన్ లేదు మన దగ్గర, కొనాలి. నేనైతే అలా సరదాగా సంజయ్ బ్రో దగ్గరికి వెళ్ళి డ్రోన్ తీసేసుకుని అలా మార్కెట్కి వెళ్ళి పచ్చిమిరపకాయలు కూడా తీసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎందుకనే కదా ఉప్పు మిరపకాయలు అయితే పెట్టించబోతున్నాను. అదే చల్ల మిరపకాయలు కొంతమంది అంటారు అనమాట. ఇప్పుడు డైరెక్ట్ మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళి కూడా పెట్టించేస్తాను. 2 ఎకరాల మిరపతోట వేసారు కదా, బయట ఎందుకు కొన్నారు మిరపకాయలు అని చెప్పి కొంతమంది అడగొచ్చండి. మా మిరపకాయలు కానీ తిన్నామంటే తినేటప్పుడు మూతి మంటద్దండి, తర్వాత రోజు ఉదయాన్ని అది వెళ్ళేటప్పుడు అయితే ముడి మండిపోద్దండి. అందుకే ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, అంతకుముందు నాట్లేసిన పొలం ఇప్పుడు ఎలా ఉందో చూపించబోతున్నాను. మా పత్తి పొలం చూపించబోతున్నాను. ఇంకా మా తాతయ్య వాళ్ళు చిన్నప్పుడు ఉన్న ఓల్డ్ హోమ్ టూర్ కూడా చూపించబోతున్నాను. ఈ వీడియో ముందరగా లైక్ చేసి కంటిన్యూ చేయమని ప్రార్థన. అంటే ఎవరు అమ్మాయి అని చెప్పి అడగండి, చాలా పాత జోకు, చాలా చండాలంగా ఉంటుంది. అందుకే ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేసేద్దాం. మనం వెళ్ళబోయేది నాయనమ్మ వాళ్ళ ఊరికి అండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మన దగ్గర నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. చాలా మంది మా నాన్నమ్మ వాళ్ళ ఊరు పేరు తెలుసండి, దయచేసి కామెంట్ లో పెట్టొద్దు. ఆల్రెడీ మా ఇంటి అడ్రస్ మొత్తం గబ్బు పెట్టిపోయింది. నిన్న రాత్రి ఎవడో పిల్లలు డైరెక్ట్ గా మా బెడ్రూమ్ లోకి వచ్చేసి హాయ్ అన్న అన్నాడు. సో మా నాయనమ్మ వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఉండాలి కాబట్టి వాళ్ళ ఊరి పేరు అయితే చెప్పదలుచుకోలేదు. ప్లీజ్. మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి బేసిక్ గా 2 రూట్లు ఉంటాయండి. ఒకటి హైవే, ఇంకోటి వచ్చి పల్లెటూరు మధ్యలో వెళ్ళొచ్చండి. పల్లెటూరు మధ్యలో వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఇక్కడే పప్పులో కాలేసేసాను. నిజానికి నా పక్కన బారేది చెరువు అనుకునే రండి, కాదండి ఇది నిజానికి ఒక తారు రోడ్డే. ఎండాకాలంలో నిండుగా నీళ్లు మెయింటైన్ చేస్తానే ఉంటారు. వరదలు వచ్చి ఇప్పుడు ఇక్కడ నీళ్లు కొట్టుకొని పోతానే ఉంటాయి. చూసారు కదా, ఆటోలు కూడా వెళ్తున్నాయి, ట్రాక్టర్లు కూడా వెళ్తున్నాయి, అన్ని వెళ్తాయి అనమాట. బైక్లు మాత్రం వెళ్ళవు. సో అందుకే ఇక్కడైతే సపరేట్ గా రోడ్ కూడా వేసారు. ఇంత బాగా పల్లెటూరు మధ్యలో వెళ్ళకుండా ఎందుకు అందరూ హైవే మీద వెళ్తున్నారని ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత రోడ్డు చూసిన తర్వాత అర్థమైంది. ఇక్కడ కానీ ప్రెగ్నెంట్ బర్నింగ్ అని తీసుకొస్తే దోణి నేస్తారు అనమాట. అట్టుంది రోడ్డు గతుకులుగా. ఓన్లీ వర్షాకాలంలోనే ఇలా ఉంటుంది అనుకుంటే మీరు మూసీ నదిలో మూతెట్టేసినట్టే ఏ సీజన్ అయినా ఇది ఇలాగే ఉంటుంది అనమాట. అదే స్పెషల్. కానీ ఎలక్షన్స్ ముందర మాత్రం లలితా జ్యువెలర్స్ అంకుల్ గుండు లెక్క నున్నగా ఉంటుంది. కానీ ఎలక్షన్స్ అయిపోయిన 2 నెలలకి ఇది భూగ్రహమా ఏదో గ్రహమా అర్థమై సావదు, అట్టయిపోద్ది రోడ్డు. ఏంటబ్బా కారు ఆగిపోయింది రోడ్డు మధ్యలో ఏదైనా హెల్ప్ చేద్దాం అని చెప్పి దగ్గరికి పోయేసరికి సుర్రు వెళ్ళిపోయింది కారు నా పక్క నుంచి ఒక్కసారిగా ఉన్నట్టుండి మళ్ళీ స్లో అయ్యాడు కదా ఓవర్టేక్ చేద్దాం అని పక్కకి వెళ్ళగానే మళ్ళీ ఉన్నట్టుండి సుర్రు వెళ్ళిపోయింది ఒక్కసారిగా ఎక్కడికో అది. ఎవడబ్బా ఈ వింత మనిషి అని చెప్పి అలా కారు పక్క నుంచి పోయినప్పుడు అర్థమైంది దాని లోపల ఉన్న ఒక వ్యక్తి కాదు మహాశక్తి. ఎలానో లక్కీగా ఆంటీని ఓవర్టేక్ చేయలేదు కాబట్టి సరిపోయింది. ఓవర్టేక్ గాని చేస్తుంటే బండి మీద ఉండాల్సింది ఆంటీ కారు కింద కర్ష అయిపోయి ఉండేవాడిని. బైక్ దోలేటప్పుడు అందరూ హెల్మెట్ వేసుకోండి. నేనేం లేదు, జస్ట్ 20-30 స్పీడ్ లో వెళ్తాను అంతే. మీతో చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించి ఎప్పటి నుంచో అడగాలనుకుంటా ఉన్నాను. ఇలా జరిగిందా లేకపోతే అందరికి ఇలానే జరిగిందా అని చెప్పి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. కొంచెం నాయిస్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. నా లైఫ్ లో మెయిన్ విలన్స్ ఉన్నారు అబ్బా. అందరి లైఫ్ లో విలన్స్ ఉన్నట్టే నా లైఫ్ లో కూడా విలన్స్ ఉన్నారు. విలన్స్ అంటే అమ్మాయిని లేపుకోబోయి వెనకబడి కత్తులు గిత్తులు అన్ని ఎక్స్పెక్ట్ చేయబోకండి. మన అంత ఏం కాదు, మనంతా కామెడీ బ్యాక్గ్రౌండే. నా ఫ్రెండ్స్, నా లైఫ్ లో విలన్స్ ఎవరంటే నా ఫ్రెండ్స్. కొట్టే తిట్టే వాళ్ళు అట్లేం చెయ్యరు, కానీ నేను ఉండేవాడిని. తెలుసుగా మీరు అంతకుముందు ఎలా ఉండేవాడినో. చాలా జరిగాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఇలాగే రిపీటెడ్ గా. నెంబర్ 1 అందరు కూర్చుంటారు అనమాట, వాళ్ళతో పాటు నేను కూర్చుంటా. ఎందుకంటే ఇంక వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, నాతోటి కూర్చోవాలి క్లాస్ రూమ్ లో. అందరం ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు అనమాట. ఫర్ సపోజ్ బీచ్ అనుకోండి, మూవీ అనుకోండి, వాట్ ఎవర్. వాళ్ళందరికీ బీచ్కి వెళ్తా ఉన్నారు అనుకోండి, నన్ను అడుగుతారు అనమాట. ఐ మీన్ నేను కూడా అక్కడ ఉన్నాను కదా, డిస్కషన్ లో నేను ఉంటాను కాబట్టి నన్ను లెక్కలు వేసేసుకుంటారు. మా రేపు బీచ్కి వెళ్దాం రా, అందరు రాండి, కాలేజీకి రండి, రేపు ఇటు నుంచి ఇటు బీచ్కి వెళ్దాం అందరం బైక్లో. నేను బైక్ తీసుకొస్తా అంటే నేను పిచ్చోన్ లెక్క నేను ఉండను ఆ టీమ్ లో. నేను అక్కడ ఉన్నాను కాబట్టి వాళ్ళు నాతో కూడా అంటారు అనమాట. ఎలా అంటే, అరే సాయి మా నువ్వు వాడి బండి ఎక్కరా, వాడి బండి ఖాళీగా ఉంటుంది, ఒకరు కూర్చోవచ్చు అని అంటారు అనమాట. నేనేమనుకుంటా పిచ్చోండి నిజం అనుకొని ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్ కూడా తీసుకొచ్చేస్తా. వీళ్ళతో కలిసి వెళ్ళొచ్చు కదా అని చెప్పి బీచ్ కి అలాంటి దగ్గరికి నేను నిజం అనుకుని వచ్చేస్తా, రెడీ అయిపోయి ప్రిపేర్ అయిపోయి వచ్చేస్తా. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎవరు ఉండరు, ఒక్కనే క్లాస్కి వెళ్ళి వచ్చేస్తా అనమాట. ఓకే, అప్పుడు అర్థం అవుద్ది నాకు ఏమని. ఓకే వీళ్ళు తమాషాకి అన్నారు, ఒకటోసారి అట్లా జరిగింది. తర్వాత మూవీకి వెళ్ళారు, అలాగే జరిగింది. తర్వాత ఎక్కడికి వెళ్ళారు, అలాగే జరిగింది. మళ్ళీ కాలేజ్ నెల్లూరుకి వస్తారు అనమాట, రెస్టారెంట్కి వెళ్తారు, అన్ని దగ్గరికి వెళ్తారు. ప్రతిసారి డిస్కషన్ లో
ఉంటా గానీ సీన్ లో నేను ఉన్నాను అనమాట. 10 సార్లు జరిగిన తర్వాత నాకు అర్థమైంది. ఆ తర్వాత వస్తారు నా ముందరే కూర్చుంటారు అనమాట. వాళ్ళు నటిస్తారు. మహానటి, నట సార్వభౌమ, నట విరాట్, నట సామ్రాట్లు అందరూ ఒకసారి వచ్చి కూర్చుంటారు నా పక్కన. కూర్చొని ఏం చేస్తారు, వాళ్ళందరూ ఒక దగ్గరికి ప్లాన్ చేస్తారు. ఈ రోజు ఇక్కడికి వెళ్దాం రా, మళ్ళీ ఫర్ సపోజ్ మూవీ అనుకోండి, అరే ఈ రోజు మూవీకి వెళ్తున్నాం రా, అందరం రెడీగా ఉండండి రా అంటారు అనమాట. నాకు తెలుసు నేను వెళ్ళట్లేదు. అవును నేనేం చెప్తా, ఓకే వెళ్దాం ఖచ్చితంగా అని అంటారు అనమాట. నాకు తెలుసు నేను వెళ్ళనని నాకు తెలుసు, నన్ను తీసుకెళ్ళరని నాకు తెలుసు. ఏదో ఒక రీజన్ చెప్తారు. అప్పుడు ఏ మర్చిపోయారు సాయి అంటే నాకు తెలుసు, వాడు కావాలనే మర్చిపోయాడని కూడా నాకు తెలుసు. కానీ నేనేం చెప్తాను, వాటితో ఇలా అడుగుతాను అనమాట. ఈసారి నేను గుర్తు చేస్తాలే అని అంటారు. వీడు మొఖం లే అని వాళ్ళు అనుకుంటారు. కానీ నేనేమనుకుంటున్నా, నాకు జరిగేది మొత్తం తెలుసు. నేను నవ్వుకుంటా ఉంటా, ఇలా ఎలాగో తీసుకెళ్లరు కదా, నటిస్తున్నారని నాకు తెలుసు. అలాగా చూసి అట్లానే నాకు అట్లానే జరిగేది అనమాట చిన్నప్పటి నుంచి. అలానే వీళ్ళ వల్లే స్ట్రాంగ్ అయిపోయా. వాళ్ళే దెబ్బేసేవాళ్ళు. అబ్బా వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి నాకేం తెలియదులే, వీడు ఇంకా నమ్మతానే ఉన్నాడు, మనల్ని ఇంకా నమ్మతానే ఉన్నాడు, మనం వేసుకోవచ్చు, నట్టే చెప్పొచ్చు అని అనుకుంటా ఉంటారు. నాకేంటి, నాకు మొత్తం అర్థం అవుద్ది, నాకు క్లియర్ గా తెలుస్తానే ఉందన్నమాట. కానీ నేనేం చేస్తాను, నటిస్తా. భలే ఫ్రెండ్స్ అబ్బా నాకు మాత్రం. నా సోకాల్ ఫ్రెండ్స్ అందరు నా వీడియో చూస్తూ ఉంటారు. ఇలా చేసి వాళ్ళకి అప్పుడు తెలియదు కదా, ఇప్పుడు తెలుస్తుంటుంది వీడియో చూస్తే. అది వీడికి మొత్తం అర్థమైంది, వీడికి మనం దెబ్బేసాము. నన్ను ఒకసారి తీసుకెళ్లారు, నిజంగానే బయటికి తీసుకెళ్లారు. అబ్బా అది అసలు భయంకరమైన అవమానం అబ్బా. అప్పుడు ఫిక్స్ అయిపోయా, అరే నా ప్రాబ్లం ఏంటంటే, నాకు ఒక ప్రాబ్లం ఉందబ్బా. ఆ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళని ఇంకోసారి జన్మలో క్షమించకూడదు, ఇంకొకసారి జన్మలో వీడితో మాట్లాడకూడదు, ఇంకోసారి వీడి మొక్కం చూడకూడదు, అసలు వీడి వైపే రాకూడదని ఫిక్స్ అవుతా. కానీ వాడు వచ్చి నాతో రే సాయి అనగానే మెల్ట్ అయిపోతా, మారిపోతా అనమాట. నమ్మేస్తా మళ్ళీ వాడిని. మళ్ళీ వాడు మాట వింటా, మళ్ళీ ఎదవనవుతా. నో అని చెప్పలేనబ్బా దేనికి అంత ఈజీగా. ఎలా అంటే ఒకసారి బీచ్కి వెళ్తామని ఒప్పుకున్నాం అనమాట. ఇంకా తప్పలేదు, ఇరుక్కుపోయారో ఏమో, మేబీ నన్ను తీసుకెళ్లాల్సి వచ్చింది. నేను ఒకటి బైక్ ఎక్కిపోయా, వాళ్ళ పేర్లన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఎక్కిపోయాను. అరే నా బైక్ కాదురా, పక్క వాళ్ళ బైక్ ఎక్కమని అడిగాడు అనమాట. నేను లేచి పక్క బైక్ ఎక్కాను. అవునా నా బైక్ మీద వాడు ఎక్కుతారా, నువ్వు వాళ్ళ బైక్లో ఎక్కరా అని అన్నాడు. వాడెక్కితే వాడు ఖాళీగానే ఉన్నాడు. బైక్ ఎక్కిపోతే వాడేమన్నాడు తెలుసా, సాయి నువ్వు వాళ్ళ దాంట్లో వెళ్ళొచ్చు కదరా, నా బైక్ ప్రాబ్లం రా అని అన్నాడు. అవునా సరే మామ, రే నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి అడి నుంచి వచ్చేసా అనమాట. క్రేజీ ఫ్రెండ్స్ అసలుకి నాకు. అది జరిగింది. వీళ్ళే విలన్లో కొట్టించుకుని నవ్వుతావేంట్రా. నాయనమ్మ లోపల నిల్చొని ఏదో పని చేస్తూ ఉందనమాట అక్కడ. ఇప్పుడు ఏం చేస్తానంటే, నా దగ్గర డ్రోన్ ఉంది కదా, ఈ డ్రోన్ని మా నాయనమ్మ దగ్గరికి పంపిస్తాను. ఆమె రియాక్షన్స్ చూడండి. అబ్బో ఏందో పెద్ద పని పీకుతా ఉంది. మీరైతే ఎవరు ట్రై చేయొద్దు, ఎందుకంటే మా నాయనమ్మ మంచి స్ట్రాంగ్ లేడీ కాబట్టి మా నాయనమ్మ మీద నేను ట్రై చేస్తాను. మీరైతే ట్రై చేయొద్దు, డేంజర్. ఓకేనా? అయితే పంపిస్తాను. నాకైతే భయం వేస్తుంది. మీరైతే ట్రై చేయొద్దు, పక్కా చెప్తున్నా. ఎగురే డ్రోన్ చూడంగానే ఫస్ట్ భయపడద్దు అనుకున్నా. బింది పట్టుకొని లేచింది, రాళ్ళ కోసం ఎతికింది దాన్ని కొట్టడానికి. రక్తం తాగేస్తా. అమ్మ ఎట్నోలే రాళ్ళు లేవు కాబట్టి సరిపోయింది, కానీ రాయి పట్టుకుని సిద్ధి నా పరిస్థితి ఏంది సోమే. అయినా మా నాయనమ్మ ఇంత వైల్డ్గా తయారైంది. మా తాత పరిస్థితి ఏందో పాపం. కొంచెం దగ్గరికి తీసుకొని చూద్దాం. రాళ్ళు ఏమి లేవు కదా చుట్టుపక్కల, లేవులే. ఓ అమ్మ మా నాయనమ్మకి రెక్కలు లేవు కాబట్టి సరిపోయింది. ఓ అమ్మ రాయా వెంకటేశ్వర స్వామి చుట్టుపక్కల ఏం రాళ్ళు, ఏం లేస్తే బింది ఎత్తుంది. నీ అమ్మో అదా. నన్ను చూసేసింది. మా నాయనమ్మ చూసి నవ్వుతుంది. డ్రోన్ ఎటు పోయిందో, ఇప్పుడు దాన్ని తీసుకురావాలా, పైకి వెళ్ళిపోయినట్టుంది. అది నా వెనక ఆడ ఉన్నది పైన, దాన్ని తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు నాయనమ్మని వెళ్ళి కలుద్దాం. నన్ను వేసుకుంటుంది ఇప్పుడు ఇంటికి పోతే ఖచ్చితంగా. వచ్చి రాగానే కూర్చొని పెట్టేసింది. తిన్నావు కానీ తెలియదు కానీ ఎన్ని రకాలు వండి పెట్టిందో చూడు. మునక్కాయ పులుసు, ఆకుకూర పప్పు, అదిగో నెయ్యి, రసము, ఇంకా చెప్తానే ఉంది లిస్ట్. వచ్చి రాగానే అవును నువ్వేమనుకున్నావు అది చూసా నీ మీద రాగానే నాయనమ్మ. అయితే ఎందుకు భయపడి నువ్వు? భయపడలా నువ్వా? భయపడలా, అది భయపడ్డం కాదు నాయన. కుదురుగా ఉండలేవు అసలు నువ్వా. కొరకతా నిన్ను. ఏం చేశాడు తెలుసా, వడలు చేయి, కోడి పుంజుని తీసుకొని రా, కోడి పుంజుని కొయ్యాలంట, వడలు తినాలంట. నేను మానేసా, నీసు తినట్లా. ఎప్పుడూ 6 నెలలకు ఒకసారి. అయితే ఈరోజు ఎందుకంట నాయనమ్మని కోడి పుంజు కోస్తా, వడలు చేయి. లాస్ట్ ఇప్పుడు తింటలా నేనా, పప్పు తినాకో, పప్పు బాగుంది అంటాడు. సరే ఓకే. మళ్ళీ ఉంటది కానీ మరి ఇంత. సరే చెప్పేది నువ్వు. సరే రసం తింటున్నా, రసం బాగున్నాయి అని అడిగిండు. సరే అన్నం బాగుంది అంట. సరే అన్నం బాగుందంటే సరే. లాస్ట్లో నీళ్లు తాగుతుంటే మొత్తం తినేసా, మంచి నీళ్ళు బాగుండయా అంట. తాతయ్య ఐ లవ్ యూ తాతయ్య. అన్నం బాగుంది అంట, మంచినీళ్ళు కూడా బాగున్నాయి అంటున్నాడు. అట్లుంటది మనతో. చూసావు మేమిద్దరం ఒకటేలాగా ఉన్నాం. నువ్వు నేను నాన్న ముగ్గురం ఒకటేలాగా ఉంటుందా?
ఒకటేలా ఉంటాం ముక్కు ముక్కలు చూడండి, ఇద్దరం ఒకటేలా ఉన్నాం సేమ్. కాకపోతే నీ జుట్టు తెల్లంగా ఉంది, నా జుట్టు నల్లంగా ఉంది. సరిపోయారు ఇద్దరును. ఇప్పుడు దాకా లైక్ కొట్టలేదా? అయితే లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయి. ఇంకో క్రేజీ థింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఏం లేదు కానీ నేను చెప్తాను అనమాట, మీకు అది మీరే విజువలైజ్ చేసుకోవాలన్నమాట. నాన్న వాళ్ళు అంటే మా తాతయ్య వాళ్ళు ఒక 70 years బ్యాక్, మా తాతయ్యకి ఇప్పుడు 85 ఎంతో ఉంటుంది ఏజ్, 70 years బ్యాక్ ఇక్కడైతే ఒక ఇల్లు కట్టుకున్నారు అనమాట. ఆ ఇల్లు మొత్తం పడిపోయింది. ఇప్పుడు వెనక్కి ఇక్కడే ఉండేది, చూపిస్తా చూడండి, భలే ఉంటది. ఇక్కడ వచ్చేసి వంటగది ఉండేది అనమాట. నాకు కూడా గుర్తుంది, నాకు గుర్తున్నంత వరకు చెప్తాను. ఇక్కడ వచ్చి వంటగది ఉండేది. ఇవన్నీ వంటగది ఇటకలు అనమాట, పడిపోయిల్లు. అది ఇదిగోండి, ఇది వంటగది కిటికీ. ఇది కిటికీ గుర్తుంది నాకు. ఇంకా ఇక్కడ పాములు అవి ఉంటాయి, పని ప్రాబ్లం లేదు, మనకు షూస్ ఉన్నాయి కదా. అండ్ అక్కడ వచ్చి గూడు అనమాట. ఈ గూళ్ళలోనే అవి పెట్టుకునేవాళ్ళు, జాడీలు ఉప్పులు అవి ఇందులో పెట్టుకునేవాళ్ళు అనమాట. అండ్ అదిగోండి, అది వచ్చేసి ఇల్లు. ఇదంతా వంటగది ఆ చివరి దాకా అనమాట. తలుపు ఉంటది, క్రేజీ ఉంటది తెలుసా తలుపు. అప్పట్లో ఎంత గట్టిదంటే ఇప్పటికీ ఇంకా అట్లే ఉంది ఆ తలుపు. చూడండి, ఇదిగోండి, తాత అప్పట్లో డిజైన్ కూడా వేయించాడు తలుపుకి. ఇదిగో చూడండి, ఇదే తలుపు, అది చెక్క తలుపు, ఇంటికి చెక్క తలుపు. అది దానిపైన చూసారా, అదిగో నెమలి డిజైన్, నెమలి దారబంధరం అంటారు దాన్ని, తలుపు. అది ఇంటికి మెయిన్ డోర్. అదిగోండి, అక్కడ ఇంకొక డోరు, అదిగోండి అవతల ఇక్కడ 2 rooms ఉండేవిలే, అక్కడ ఒక ఇల్లు ఉండేది. అండ్ ఆ ఇంటి డోర్. అది లోపల పెద్ద పెద్ద దూలాలు అంటారు అనమాట, మాన్లు వేసి పైన రూఫ్ ని నిలబెట్టేవాళ్ళు. ఇగో ఇదే అది రూఫ్ ని నిలబెట్టేదానికి యూజ్ చేసింది అదే. ఇదిగో ఈ మొత్తం సైడ్ గోడలకి ఇటకరాళ్ళు ఇవన్నీ వేసి కట్టిన ఇటకరాళ్ళు. భలే ఉండేదిలే ఇల్లు అయితే. వంటగదే అక్కడి నుంచి అక్కడది అయిపోగా ఇక్కడ షిఫ్ట్ చేశారనమాట. ఇక్కడ పొయ్యలు ఉంటాయి, పొయ్యలు చూపిస్తారండి. పండగలు ఏమన్నా వచ్చాయనుకో ఇప్పట్లో దీని లోపల మొలకలు కూడా ఎత్తినాయి, కానీ దీంట్లోనే అనమాట దంచేవాళ్ళు. అప్పుడు మనకి బియ్యం అట్లని పిండి మిల్లికి తీసుకెళ్తా, పిండి మిల్లికి తీసుకెళ్లి బియ్యం ఆడిస్తాం కదా. అప్పుడు ఇట్లా కాదు, పెద్ద ఉంటాయి అనమాట. ఒక సైడ్ ఒకరు, ఇంకో సైడ్ ఒకరు వేసి గుద్దేవాళ్ళు పిండిని. తర్వాత నూరుడు బండ ఉంటుంది అనమాట, బండతో నూరితే పిండిని నూరుతారు, దంచేవాళ్ళు దంచుతారు. వడలు ఏమన్నా చేయాలంటే దీంట్లో చేస్తే ఆ టేస్ట్ నీ ₹1 పెట్టి మిక్సీ చేస్తే దాంట్లోకి రాదు. క్రేజీ. ఇదిగోండి, ఇదే ఇందా చెప్పలే దంచేది. ఇది దంచుడే. దీంతో రుబ్బద్దు అనమాట, పప్పు దాంట్లో వేసి దీంతో రుబ్బద్ది. ఫుల్ సీజన్ అయిపోయి ఉంటుంది, సాఫ్ట్, ఎప్పటి నుంచో వాడిది. ఇంట్లో ఇట్లా పెట్టి రుబ్బద్దు అనమాట. పిండి నీళ్లు పోస్తా రుబ్బుతా ఉంటది. అండ్ ఇది పొయ్య. ఇది నా చిన్నప్పుడు, ఎప్పుడో మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు వాడింది. ఇది గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మనం అయితే ఉప్పు మిరపకాయలు అనమాట, అంటే చల్ల మిరపకాయలు అంటారు కదా. ఇగోండి మిరపకాయలు ఇక్కడ పెట్టి కోస్తున్నాం అనమాట. అది అటుపక్క మా నాయనమ్మ ఉంది, నాయనమ్మ స్టైల్కి కూర్చున్నాడు. స్పెషలిస్ట్లు అనమాట వీళ్ళిద్దరు, మనకు ఉప్పు మిరపకాయలు తయారు చేసేయడంలో. అంటే మామూలుగా అయితే ఉంటాయి, మన మిరపకాయలు తెస్తాం, కానీ ఈసారి నెల్లూరు నుంచి ఎత్తుకొచ్చామన్నాడు. మన మిరపకాయలు తెలుసు కదా, కారం ఎట్టుంటుంది నాయనమ్మ? మా తాత ఏమన్నాడంటే, ఏమంత కారం ఉండవలే అంటే, ఏదో ఒకసారి కోరికి చూడ అంట తాత. ఫస్ట్ ఏం చేయాలి నాయనమ్మ? చూడండి, పర్లేదు, ఇట్లా మిరపకాయ ఉంది కదా, ఈ మిరపకాయని ఇట్లాగా ఈ బ్లేడ్ తీసుకొని ఇలా కొయ్యాలంట పైనుంచి కింద ఒక బకెట్లో వాటర్ ఎత్తుకొచ్చింది. ఆ బకెట్లోకి అయితే ఇట్లన్నిటిని వేసేస్తున్నాను. ఇప్పుడే నాయనమ్మ అయితే కడిగి తీసుకొచ్చింది అనమాట. ఇదిగోండి నీట్గా ఫ్రెష్గా పచ్చిమిరపకాయలు అయితే కడిగి తీసుకొచ్చింది. అండ్ ఇప్పుడు మేమైతే వీటిని కోస్తాం. కోసుడు కార్యక్రమం చేయదే కదా, నాటుకోళ్ళని కోసించి మిరపకాయలకి ఏమవుద్ది అంటున్నాడు. అట్లుంటది మనతోని. ఎవడో ముందు పెట్టాడంట ఫ్రెండ్స్. మా కోళ్ళకి, మాకు చాలా ఉంటాయి కోళ్ళు. మామూలుగా ఎన్ని ఉండే నాయన మా కోళ్ళు ఎరగ్గాని చచ్చిపోకుండా ఉండుంటే మనయా 30 కోళ్ళు దాకా ఉండుండే దగ్గర. ఏం చేసిండ్రంటే కావాలని చెప్పి మా కోళ్ళకే కావాలని చెప్పి ముందు పెట్టాడు. మా కోళ్ళకి వరకే ఎవడో ముందు పెట్టాడు పాపిస్టోడు. వాడు ఈ వీడియో చూస్తా ఉంటే మాత్రం వాడు చేతులు నుండి వెనక్కి తిరిగిపోతాయిలే. కోళ్ళే ఊర్లో ఏ కోడికి తెగులు రా, తెగులుస్తే ఊళ్ళో కోళ్ళు అన్నింటికి తెగులు రావు, కానీ మా కోళ్ళు ఎందుకు చచ్చిపోతాయి. అండ్ ఇప్పుడు మనం వీటిని కోసుకున్నాం కదా, ఉప్పు మజ్జిగ అనమాట. చల్ల మిరపకాయలు ఎందుకంటారంటే ఉప్పు దాంట్లో మజ్జిగ ఉంటుంది కాబట్టి చల్ల. ఇప్పుడు ఏం చేస్తారంటే కోసాం కదా, కోసిన మిరపకాయలు అన్నింటిని ఇట్లా వేసేస్తారు అనమాట. ఘాటు పెట్టాం కదా బ్లేడ్ తోటి, అవన్నీ ఒకటి వేసేస్తుంది. అది వేస్తా ఉంది చూడండి. ఈ మిరపకాయలు మొత్తాన్ని అలాగే మజ్జిగలో ఇంకా సాల్ట్ లో కలిపి 3 రోజులు అయితే ఎండబెట్టుకోవాలంట. 3 రోజులు ఎండబెట్టడం అంటే డైరెక్ట్ గా ఎండలో పెట్టకూడదు. ఉదయం ఎండబెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి మజ్జిగలో ముంచి ఇలా తిప్పాలన్నమాట. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఎండబెట్టాలి. అలా 3 days కంప్లీట్ గా ఎండబెడితే అప్పుడు రెడీ అవుతాయంట చల్ల మిరపకాయ. 50 మంది ప్రజానికానికి సర్కాస్టిక్స్ అయి తెలియజేయండి ఏమనగా ఇంకా వీడియో అయితే అవ్వలేదు అనమాట. నెక్స్ట్ క్రేజీ లెవెల్లో అయితే ఉంటుంది అనమాట వీడియో. డైరెక్ట్ మా పిన్నమ్మను కూడా ప్రాంక్ చేసాం, నేను మా బాబాయ్ కలిసి డ్రోన్ డైరెక్ట్ పొలం దగ్గరికి పంపించేసి. అదైతే ఇంకా క్రేజీగా ఉంటుంది. దాని మొత్తాన్ని సెకండ్ పార్ట్ లో అప్లోడ్ చేస్తా. అది మొత్తం కానీ కావాలంటే ఈ వీడియోకి మీరు 20,000 లైక్స్ అయితే కొట్టండి. 20,000 లైక్స్ ఈజీగా అయిపోతాయి, ఒక రోజులో కొట్టేయండి ఓకేనా ప్లీజ్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు జర కొంచెం పెద్ద మనసు చేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ప్లీజ్, మీకు పుణ్యం. ఇంకేంటి మరి అయితే ఉంటా, బాయ్.